అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పుష్పములు ఎందుకు పెట్టుకోవాలి అనేది చెబితే అది ఒక రకమైన సౌభాగ్య చిహ్నం అయినందువల్ల పుష్పములలో లక్ష్మి ఉంటుంది గనకను పుష్పములను అలంకరించుకుంటే ఖాండవనాన్ని ఏ విధంగా దహించాడో జ్ఞాపకం ఉందా? అందుకే పనిగట్టుకుని అగ్నిహోత్రునికి చేస్తానని వాగ్దానం చేశాడు. ఖాండవనాన్ని దహింపజేస్తాను, నువ్వు కూడా అలాగే మరి తీసుకుని వస్తాను అని అంటే తీసుకురావాలి సుమా, మాట ఎక్కడ తప్పుతావో అనే ధ్వని దాంట్లో ఉందన్నమాట. సత్యసంధుడైనటువంటి నీ సోదరుడు అర్జునుడు ఖాండవనాన్ని దహింపజేశాడు. మరి అస్త్రములు తీసుకుని రావడం కోసం అని వెళ్ళాడు. అతడు ఎంత శ్రమ పడుతున్నాడో గాంధీవాన్ని సాధించాడు అని ఈ విధముగా అర్జునుని కాసేపు ప్రశంసించి ఆమె, నీ పరాక్రమం కూడా తక్కువ ఏం కాదు, తవాపి సుమహత్తేజ, నీకు కూడా చాలా మహాపరాక్రమం ఉంది, మహాబాహుబలం ఉన్నది, నువ్వు చెయ్యలేనటువంటి పనులు లేవు, నువ్వు ఏమి తలుచుకుంటే వాటిని చెయ్యగలవు. నాకేమిటనిపిస్తోందంటే ఈ పర్వత శిఖరం ఉన్నది, ఇక్కడి నుంచి చూస్తేనే ఇంత మనోహరములైన దృశ్యములు కనిపిస్తున్నాయి. ఆ పక్కనేమో దేవతలు దేవకాంతలు కాని విహరించరు అనేమో మహర్షి చెప్పాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఎంత బాగుంటుందో. నీవు ఆ పర్వత శిఖరానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పుష్పములను చూచి నీ స్నేహితులందరినీ కూడా ఆ పర్వత శిఖరం మీద విహరింపజేస్తే ఎంత బాగుంటుంది. అంత ఎత్తు నుంచి 10 దిక్కులకు గనక చూస్తే ఎంత బాగుంటుంది అని ముందరేమో నీ స్నేహితులందరినీ అక్కడికి తీసుకుని వెళ్లి చూపిస్తే విహరింపజేస్తే బాగుంటుంది అంది. క్రమంగా ఏమైందంటే ముందు పుష్పములు బాగున్నాయి తోటి ప్రారంభించింది. అర్జునుడు గొప్పవాడు, మహాకార్యములు చేశాడు అంది. ఆ తర్వాత ఇది అపూర్వమైన శైలము అంది. దీని మీద నుంచి అది దేవతలు మాత్రమే విహరించేదైనప్పుడు నీ స్నేహితులందరినీ అక్కడి నుంచి అక్కడ విహరింపజేస్తే ఎంత బాగుంటుంది అంది. క్రమంగా అసలు విషయం బయటపెట్టింది. ద్రష్టుమిచ్చామి శైలాగ్రం త్వద్బాహు బలదర్పిత. ఆ పర్వత శిఖరం మీద ఏమి విశేషం ఉందో చూడాలి. నీవింత బాహుబల పరాక్రమశాలి ఉంటే మా ఆయన ఇంతకు గొప్పవాడు అని నాకు కూడా దర్పమే కదా. త్వద్బాహుబల దర్పిత. అక్కడ నీ బాహుబల దర్పంతో నేను అక్కడ నుంచి పర్వత శిఖరాన్ని మిగిలినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూద్దాం అనుకుంటున్నాను అంది. అంటే భీముడికి ద్రౌపది
ఏ భావం కలగాలని అనుకుందో ఆ భావం కలిగింది. క్షిప్తమివాత్మానం అన్నాడు. చాలా విసిరిపారేసింది నన్ను ద్రౌపది అనుకున్నట్టు భీముడు. క్షిప్తం అని ఎంత విసిరిపారేసింది. పనిగట్టుకుని అర్జునుడిని ప్రశంసించడం, వాడు సత్యసంధుడు అనడం, నీ బాహుబల దర్పంతో నేను చూద్దాం అనుకుంటున్నాను అనడం, ఇదంతా చూస్తే నీ వల్ల ఏమవుతుందో అన్నట్లుగా ఉంది అని కొంచెము మనస్సుకు అనిపించి నా అమృష్యత అన్నట్టు ఆ మాట సహించలేకపోయేట. సరిగ్గా ప్రహారమివ సద్గవ. మీరు దున్నపోతులకి ఎడ్లకు తేడా చూసుంటారు. దీన్ని బాధినే గాని ఇది కదలమంటే కదలదు దున్నపోతు. మంచి జాతికి చెందినటువంటి ఒంగోలు ఎద్దు లాంటి ఎద్దుని గనక మనము ఊరికే అదిలిస్తే చాలు, అది మళ్ళీ దాన్ని ఆపటం కష్టం అవుతుంది. అలాగే దాన్ని కొట్టటమే జరిగితే ఇక చెప్పేదేముంది, ప్రహారమివ సద్గవ అన్నాడు. దానికి దెబ్బ తగిలితే మంచి జాతికి చెందినటువంటి ఎద్దు ఎలాగ సహించలేదో ఈ ద్రౌపది అనినటువంటి మాట భీముడు అలా సహించలేకపోయాట. అంతే, ఒక్కసారి వెడుతున్నాను అన్నాడు. అంతే, బయలుదేరాడు. కేసరీ విచ సరిగ్గా సింహంలాగే నడవడం ప్రారంభించట. అంత గర్వము వచ్చింది ఆయన గారికి. బయలుదేరి వెడుతున్నాడు. ద్రౌపద్య వర్ధయన్ హర్షం గదామాదాయ పాండవ. ద్రౌపదికి ఈయన గారి భీముడు విజృంభించి ఇలాంటి నడక నడిచినా, ఇలాంటి పని చేయడం ప్రారంభించిన, పౌరుషాన్ని ప్రదర్శించిన ఆవిడికి మహానందం. ఎందువల్ల అంటే మరి ఈయన మీద అర్జునుడి మీదే ప్రధానంగా ఆవిడ ఆశ పెట్టుకుని ఉంది, కసి తీరడం కోసం అని చెప్పని. అందువల్ల ద్రౌపదికి సంతోషాన్ని కలిగిస్తూ గద భుజాన్ని వేసుకుని ఈయన బయలుదేరాడు. చిన్నగా ఎక్కేశాడు. కొండ శిఖరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి అటు ఇటు చూస్తూ పచారులు చేయడం ప్రారంభించాడు. అక్కడ వైశ్రవణుని యొక్క మేడలు కనిపిస్తున్నాయి, చాలా దగ్గరలోనే ఉన్నాయి. అక్కడికి కుబేరుని మేడలు అక్కడి నుంచి చూడ్డానికి. అవి చూస్తూ ఉంటేట భీముని మనస్సునకు కష్టం వేసింది. కుబేరుని భవనం చూస్తే ఇతనికి కష్టం వేయడం ఎందుకు? కుబేర భవన తుల్యములు తదధికములు అయినటువంటి భవనములలో వీళ్ళు నివసించారు. అంతకంటే ఎక్కువ వైభవాన్ని అనుభవించారు. మరి మయసభ, భూలోకంలోనే లేనటువంటి మయసభలో వీళ్ళు విహరించారు. అందువల్ల ఇంతవరకు ఏదో మునులాశ్రమాల్లోనూ వాటిల్లోనూ ఉంటూ ఉంటే పర్వాలేదు, అక్కడి నుంచి చూచి కుబేర భవనములు కనిపించేటప్పటికీ అవి జ్ఞాపకం వచ్చి మనస్సును కొంచెం సంతాపం కలిగింది భీమునికి. సఖేదేన ద్రవిణాధిపతే పురం. విచారంతో ఆ వైపు చూసేట మళ్ళీ మన వైభవం ఎప్పుడు వస్తుంది, ఇటువంటి భవనములలో మనం ఎప్పుడు విహరిస్తాము అని కొంచెము విచారముగా వాటి వైపు చూడటం ప్రారంభించాట. సమభిత్యక్త జీవిత అన్నాడు. మంచి ఆయుధములన్నీ తీసుకుని వెళ్ళాడు. ఇక అక్కడ ఏమి జరుగుతుంది, యక్షులు వస్తారా, రాక్షసులు వస్తారా, ప్రాణాలు ఉంటాయా పోతాయా అనేది కూడా ఆయనకి లెక్కలోకి రావటం లేదు. ఒక్కసారి ఆ విచారం ఎప్పుడైతే కలిగిందో ఆ మహాసంపద చూసేటప్పటికి దుర్యోధనాదులు జ్ఞాపకం వచ్చారు. దుర్యోధనాదులు జ్ఞాపకం వచ్చేటప్పటికి వాళ్ళు ఎదురుగుండగా ఉన్నట్టుగానే కనిపించింది ఆయన గారికి. అందువల్ల శంఖం తీసుకుని ఒక్క ఊదేట ఆయన గారు అక్కడ ఆ పర్వత శిఖరం మీద. ఎక్కడో హస్తినాపురంలో ఉన్న దుర్యోధనాదులకి ఏమి వినిపిస్తుంది, లేకపోతే యక్షరాక్షసుల్ని పిలవటం కోసమని ఈయన శంఖాన్ని ఊదడు. అది ఆయన వాచ్యం చేయలేదనుకోండి అక్కడ కవి, నేను ఊహిస్తున్నాను దాన్ని. ఆ పర్వతములను ఆ వైశ్రవణ భవనములను, కుబేర భవనములను చూడటము, అతనికి విచారం రావటము, వెంటనే శంఖం వత్తడము, దీన్ని బట్టి ఆ వాళ్ళు జ్ఞాపకం వచ్చినందువల్ల అతను నిగ్రహించుకోలేక శంఖం ఊదాడు అని. అసలే వాళ్ళు వచ్చి ఉండేవారు, ఎవర్రా కొత్త ప్రాణి వీడు శిఖరం మీద వచ్చి విహరిస్తున్నాడు, పర్వతంలా ఉన్నాడు అని. దానికి తోడు ఈయన శంఖం కూడా ఊదాడయ్యి. రకరకములైన ఆయుధాలన్నీ కూడా తీసుకుని రాక్షసులందరూ వచ్చి పడ్డారట. యక్షులు, రాక్షసులు, గుష్యకులు వీరందరూ కూడా కుబేరుని అధికారమునకు లోబడినటువంటి వారు. అందులో అక్కడ ప్రత్యేకించి కాపలా ఉండేవాళ్ళు రాక్షసులు. వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. వస్తూనే ఎవడో నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని చెప్పి బాణములు ప్రయోగించడం, ఆయుధములు ప్రయోగించడం ప్రారంభించారు. వచ్చి పడుతూ ఉంటే ఈయన కూడా వాళ్ళకి తగినటువంటి జవాబులు
అటు విలువిద్యలో కూడా గొప్పవాడే భీముడు. ఆ బాణములు ప్రయోగిస్తూ వాళ్ళని అందరినీ చావగొట్టాడు. వీళ్ళు వెళ్లి వాళ్ళ నాయకుడితోటి మొరబెట్టుకున్నారు. వాడెవరు? మణిమంతుడు అనేటటువంటి నాయకుడితో వాడు మణిమా అన్నారు. ఆ మణిమంతుడనే నాయకుడితోటి చెప్పేటప్పటికీ సామాన్యంగా మానవులే దీని పైకి రారు కదా, ఎవరైనా వస్తే యోగులు మహర్షులు రావాలి గాని వీరులు రారు కదా. వీడెవడో వచ్చి మన వాళ్ళని కొట్టగలిగాడు కూడా అంటే వీడెవడో మరీ గొప్పవాడు అయి ఉండాలి అని కొంచెం పస్తాయించవలసింది పోయి అతను అంతకంటే కళ్ళు మూసుకుని బయలుదేరి వచ్చేట మణిమంతుడు. ఇంతకు పూర్వము ధర్మరాజు గారు సౌగంధిక పుష్పం కోసం భీముడు వెళ్ళినప్పుడు మనం చాలా వేగంగా బయలుదేరి వెళ్ళాలి. ఎందుకనంటే భీముడు ఆకాశ గమనం కూడా చేయగలిగిన సమర్థత కలవాడు, మహావేగంగా వెళ్లిపోతాడు, అందుకని మనం తొందరగా వెళ్ళాలి అని చెప్పాడు. సరిగ్గా భీముడు ఆ రకం యుద్ధం కూడా చేశాడు. ఇక్కడ మణిమంతుడితోటి పైకి ఎగిరి కూడా ఆయుధములు ప్రయోగించాడు అన్నాడు. మణిమంతుడు కొంచెం పైచేయితో ఉన్నట్లుగా కనిపిస్తే వెంటనే ఈయన గదాయుధం తీసుకున్నాడు. మిగిలినవన్నీ కూడా ఇది బ్రహ్మాస్త్రంలాగా దాస్తాడు, గదను ముందు తీయడు ఈయన గారు. తప్పనిసరి అయితేనే గదాయుధాన్ని ఉపయోగిస్తాడు. చిన్న చిన్న ఆయుధాలతోటే శత్రువుల్ని జయించడానికి ముందర ప్రయత్నించి చివరకు గదాయుధం తీసుకుని మణిమంతుణ్ణి పడగొట్టాడు. గదాయుద్ధ విశారద అంతరిక్షం అవపులుచ్చాడు. ఆకాశానికి ఎగిరి గదను వాడి నెత్తి మీద వేసేటప్పటికీ స ఇంద్రాశని అశనిరివ ఇంద్రేణ దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఏ పర్వతం మీదైనా పడితే ఇక పర్వతం ఎందుకు పనికి రాకుండా ఎలా పోతుందో అలాగే ఈ మణిమంతుడు కూడా పడిపోయాడు. కూర్చోడప్పటికీ సైనికులకి అందరికీ ఆశ్చర్యం వేసింది. వీడు కుబేరుడు క్రింది అధికారి మాత్రమే కాదు, కుబేరునికి మిత్రుడు కూడాను. అతడి పని ఇలా అయిపోయేటప్పటికీ చుట్టూ చూచేటటువంటి రాక్షసులకు సైనికులకు అందరికీ కూడా బాధ భయము కూడా వేసింది. ఇంత పని చేశాడేమిటి ఇతడు, ఏదో చూస్తూ ఊడుకుంటే మేస్తూ పోయింది అన్నట్లుగా రావటమే కాకుండా మన ప్రధానుణ్ణి కూడా ఈయన గారు సంహరించాడు. సరిగ్గా ఎలా ఉందిట, సింహేనేవ గవాంపతి, మహాసింహం ఒకటి వచ్చి పెద్ద ఆబోతుని చీల్చి పడగొడితే ఎలా ఉంటుందో అలా కనిపించింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.